ఇంద్రకీలాద్రి విస్తరణకు సంబంధించి నిర్వాసితులతో ఆలయ ఈవో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైన పరిసర ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు భూసేకరణ చర్యలు చేపట్టారు. అర్జున వీధి మరియు మల్లికార్జునపేట ప్రాంతాలలో ఇళ్లు స్థలాలు సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అర్జున వీధిలో 5 గృహాలు, మల్లికార్జునపేట ఉత్తర మెట్ల వైపు 12 గృహాలతో పాటు కొండపైన మరో 5 గృహాలను సేకరించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలతో దేవస్థాన కార్యాలయంలో అధికారులు నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేవస్థానం అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ పరిధిలోకి వచ్చే గృహ నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ అభిప్రాయాలను, విజ్ఞప్తులను అధికారుల బృందానికి స్పష్టంగా వివరించారు. ఆలయ విస్తరణ ప్రక్రియలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గృహ నిర్వాసితులతో మాట్లాడి వారి ఆకాంక్షలను సేకరించిన నేపథ్యంలో తదుపరి అడుగుగా అధికారులు అందరూ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా స్థల పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. ఈ పరిశీలన అనంతరం పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ కు సమర్పిస్తారని దుర్గగుడి ఈవో తెలిపారు.